ఇవాళ ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్కు ప్రముఖ సినీ దర్శకులు రామ్ గోపాల్ వర్మ వెళ్ళనున్నారు. గతంలో టీడీపీ కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదుతో ఆర్జీవీపై కేసు నమోదైంది. దీంతో ఇవాళ పోలీసుల విచారణ ఎదుర్కొన్నారు రామ్ గోపాల్ వర్మ. ఉదయం 11 గంటల తర్వాత పోలీస్ స్టేషన్కు వెళ్ళనున్నారు ఆర్జీవీ. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఇస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్కు ఆర్జీవీ రాబోతున్నారు, విచారణ ఎదుర్కోబోతున్నారని అప్డేట్ చూస్తున్నాం. సో వ్యూహం సినిమా ప్రమోషన్లో భాగంగా సోషల్ మీడియాలో వచ్చిన అంశమే ప్రస్తుతం ఈ విచారణకు హాజరు కావడానికి కారణమా ఏంటి? మీ దగ్గర ఇన్పుట్స్? మధ్యప్రదేశ్ దాదాపు 11:12 గంటల మధ్యలో రాంగోపాల్ వర్మ ఒంగోలు రూరల్ పిఎస్కి వచ్చే అవకాశం ఉంది, సర్కిల్ ఆఫీస్ కి. ఎందుకంటే మధ్యపాడు అదే సర్కిల్ పరిధిలో రూరల్ సర్కిల్ పరిధిలో మధ్యపాడు పిఎస్ లో ఆయన మీద కేసు నమోదైంది. నవంబర్ 10వ తేదీన కేసు నమోదైంది. ఎందుకంటే గతంలో ఎన్నికలకు ముందు వ్యూహం సినిమా ప్రమోషన్ లో భాగంగా ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, లోకేష్ క్యారికేచర్ని వికృతమైన రూపంలో ఉన్నటువంటి క్యారికేచర్ని కుట్టంలో పెట్టడం ఆరోపణల మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్త గత నవంబర్ లో మధ్యపాడు ప్లేస్ లో కంప్లైంట్ చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసినటువంటి పోలీసులు అక్కడ ఎఫ్ఐఆర్ ఐటీఎస్ కింద రిజిస్టర్ చేశారు. ఇప్పటికే ఒక 4-5 సార్లు ఆయన విచారణకు పిలిపించే ప్రయత్నం నోటీసులు ఇచ్చేశారు. అయితే ఆయన అక్కడికి ఎప్పటికప్పుడు పోలీసులకి కన్వీన్ చేసుకుంటూ వస్తున్నారు. అలాగే హైకోర్టులో తన పిటిషన్ కూడా వేశారు, స్టాక్ పిటిషన్. అయితే స్టాక్ పిటిషన్ కేసును కొట్టివేయకుండా బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. బెయిల్ మంజూరు చేసి విచారణకు సహకరించమని చెప్పింది. అందులో భాగంగానే పోలీసులు మళ్ళీ మరొకసారి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ నెల 4వ తేదీ నోటీస్ ఇస్తే ఆయన 7వ తేదీన వస్తామని చెప్పి ఈ రోజు వస్తున్నారు. సో ఆయన విచారణకు సంబంధించి ఏ అంశాల మీద ఆయన విచారిస్తున్న దాని మీద కూడా ఉత్కంఠగా ఉన్న పరిస్థితి ఉంది. ఆయన మాత్రం పోలీసులు సహకరిస్తారని చెప్పిన మాట ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా ఆయన ఉన్న మాట ప్రకారం రాంగోపాల్ వర్మ ఈ రోజు రూరల్ సర్కిల్ ఆఫీస్ కి విచారణకు వస్తున్నారు. రూరల్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ బాబు ఈ విచారణ చేయబోతుందని చెప్తున్నారు. అయితే ఉత్కంఠభరితంగా ఉన్న పరిస్థితి ఉంది. రాంగోపాల్ వర్మ ప్రముఖ దర్శకుడు, నేషనల్ లెవెల్ టాప్ దర్శకుడు కాబట్టి ఒంగోలు ఒక పిఎస్సీ విచారణకు రావడంతో మొత్తం అంతమంది దగ్గర కొంతమంది కార్యకర్తలు కానీ అభిమానులు కానీ వచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించిన ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా కూడా పోలీసులు ఏర్పాట్లు చేసినట్టుగా మనకి కనబడుతున్న పరిస్థితి ఉంది. అయితే ఆయన మొదటి నుంచి చెప్తున్నది ఏంటంటే ఈ కేసులో తన ప్రమేయం లేదు, నేను ఎవరో పెట్టినటువంటి క్యారెక్టర్ నేను అప్లోడ్ చేసిన నా ట్విట్టర్ అకౌంట్ లో మాట్లాడి చెప్తున్నారు. నేను సృష్టించింది కాదని కూడా చెప్పిన ప్రయత్నం చేస్తూ. ఆల్ రైట్.